అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నది అనే దాని మీద చిన్న పాట, నేను రాసినటువంటి పాట మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మన టీచర్స్ కూడా ఉన్నారు మాట్లాడడానికి. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. ఫలమును బట్టే రైతన్నా, కలమును చేత బట్టన్నా, కలమే నీ జీవితానికి వెలుగై నిలుచునుబోయన్నా. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. కూలికి పోయే చిల్లమ్మాను పలకాబలపం పట్టమ్మా, అక్షరమే నీ జీవితానికి అర్థం ఇస్తుందోయమ్మ. కూలికి పోయే చెల్లమ్మాను పలకాబలపం పట్టమ్మా, అక్షరమే నీ జీవితానికి అర్థం ఇస్తుందోయమ్మ. చక్కని చుక్కవైనా నీకు అక్షరమే ఒక లోటమ్మ. చక్కని చుక్కవైనా నీకు అక్షరమే ఒక లోటమ్మ. చదువులమ్మ నీ తోడుగా ఉంటే నీకే లోటు లేదమ్మా. చదువులమ్మ నీ తోడుగా ఉంటే నీకే లోటు లేదమ్మా. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. సకల సంపదలు నీకున్నా, చదువు లేకపోతే సున్నా. అందచందాలు ఎన్నో ఉన్నా, అక్షరమే కాదా విన్నా. సకల సంపదలు నీకున్నా, చదువు లేకపోతే సున్నా. అందచందాలు ఎన్నో ఉన్నా, అక్షరమే కాదా విన్నా. సమాజముల గౌరవ మర్యాదలు చదువే కదలాయన్నా. సమాజముల గౌరవ మర్యాదలు చదువే కదలాయన్నా. వినలేని విజ్ఞాన సంపదలు విద్యలే కదా మాయన్నా. వినలేని విజ్ఞాన సంపదలు విద్యలే కదా మాయన్నా. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. అక్షర జ్యోతిని వెలిగిద్దాం, అంధకారమును తొలగిద్దాం. ఫలమును బట్టే రైతన్నా, కలమును చేత బట్టన్నా, కలమే నీ జీవితానికి అర్థం ఇస్తుందో. ఈ విధంగా చదువు అనేటువంటి మన జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఈ రోజు మీరు చదువుకున్న వారిగా, మరి చదివని ఆయుధం సంస్కారమే నీ బలంగా ఉండాలి. చదువుని ఆయుధంగా ఉండాలి, సంస్కారం నీ బలంగా ఉండాలి. చదువు సంస్కారం రెండు ఉన్నప్పుడు మాత్రమే మీరు జీవితంలో వెలుగొందడానికి మరి అవకాశం ఉంటుంది. చదువు నుండి సంస్కారం వదిలిపోయినట్లయితే చదువుకు వాల్యూ ఉండదన్నమాట. కలమే కలమే జగతి మూలము, కలమే ప్రగతి పదంలో నడిపించే ఒక సాధనం. కలములోని రాగి నుండి హలము సైతము, పురమిలోని వలముల కలము ఫలితమే. భౌగోళిక భవితవ్యం దాగి ఉంది కలములోనే. ధనము యవ్వనము సమస్తము ఈ కలమే. ఈ కలము లేకుండా జగత్ లేదు, ప్రపంచం లేదు. There is no development. Education reflects our development. So all the students must understand today, being a student, first of all you have to be disciplined, first of all you have to be sincere, obedient. Then education is secondary. Education must be the purification of your mind. Education must beautify your mind. Education must mold your character. Without getting character, education is remaining invalid. Thank you for giving this opportunity, particularly for Chairman Garu and Madam Garu. Okay, thank you all.